శ్రీలంక ఢిల్లీలో శ్రీలంక సృష్టిస్తామని కూల్ చేస్తామని మీరు కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుందా? మీరు రేణుకా చౌదరి గారు వారు మాట్లాడారు, విద్యార్థుల్ని పార్లమెంట్లోకి పంపడం హక్కుట. పంపిస్తారా మీరు? రోజు 1,00,000 మందిని పంపిస్తారా పార్లమెంట్? 360 రోజులు తెరిచి ఉంచుదాం పార్లమెంట్. పంపిస్తారా? పార్లమెంట్ సెక్యూరిటీని ఎవరికి తాకట్టు పెట్టాలనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ? అది రేణుకా చౌదరి యొక్క వ్యక్తిగత వ్యాఖ్య లేకపోతే కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్య? ఎందుకు అంటే ఎట్ ది కాస్ట్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉందా? విద్యార్థులతో మీరు చేయండి, మీకు ఎన్ఎస్సీఏ ఉంది, నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా మీ వింగ్ ఉంది, వాళ్ళతో చేయండి. అలాగే ఛాయాగ్రహాలుగా మిగిలిన సిపిఐ సిపిఎంలు వెంబడేసుకుంది చేయండి. వాళ్ళకి ఏం పనండి? ఎంబసీకి వెళ్ళి చైనా ఎంబసీకి వెళ్ళి మాట్లాడాల్సింది. ఒక అంబాసిడర్గా మీకు అవగాహన ఉంటుంది. దౌత్యపరమైన అంశాలు వీళ్ళు వెళ్ళి మాట్లాడిన తర్వాత ఈ ఆందోళన వేరే టర్న్ తీసుకుంది. ఇవన్నీ మీకు కనపట్లేదా? మీరు ఏదైతే మొత్తం బ్రీఫ్ చేసేసారో నేను మాట్లాడక ముందే మొత్తం కలరంతా పూసేశారు కాబట్టి ఓకే. ఒక పొలిటికల్ పార్టీగా ఉన్నప్పుడు, ఒక అపోజిషన్ పార్టీగా ఉన్నప్పుడు తప్పకుండా వీళ్ళందరూ పొలిటికల్ పార్టీస్ పేరు తీసుకున్న వాళ్ళంతా అపోజిషన్ ఉన్నారు కదా. అపోజిషన్ అనేది ఒకటి ఎంత ఇంపార్టెంటో రూలింగ్ పార్టీ కంటే ఈక్వల్ రోల్ ప్లే చేయవలసిన బాధ్యత డెమోక్రసీలో ఉన్నది. అది తప్పదు. మీరు మొదలనే అన్నారు కదా, ఇప్పుడు మీరు అన్నట్టు పార్లమెంట్లో మీరు అక్కడ కవర్ చేసినట్టు నేను మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ లో పార్లమెంట్ డిపార్ట్మెంటే నేను దాని రోలు దాని బాధ్యతలను చాలా కాలం చూశాను. కూర్చుంటున్నప్పుడు సుష్మా స్వరాజ్ గారు ఒక మాట లేచి ఇలా అంటే, పిలవండి ప్రైమ్ మినిస్టర్, వై డోంట్ కాల్ ది ప్రైమ్ మినిస్టర్ అంటే మేము ఇమీడియట్ మెసేజ్ పంపించి, సార్ ఇది సీరియస్గా ఉన్నది, లీడర్ ఆఫ్ అపోజిషన్ డిమాండ్ చేస్తున్నారు కాబట్టి మీరు రావాలి, ఈ ఆఫ్టర్నూన్ మీరు ఇది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటే పాపం అంటే ప్రైమ్ మినిస్టర్ ఇమ్మీడియట్ గా అప్పటికప్పుడు అన్ని తయారు చేసి వచ్చి మాట్లాడిపోయేవారు. కానీ ఈ రోజులలో మన ప్రైమ్ మినిస్టర్ ఎక్కడుంటారంటే న్యూజిలాండ్ లో ఉన్న ఐలాండ్ రిమోటెస్ట్ ఐలాండ్ లో కూడా ఏదో చేస్తారు, కానీ పార్లమెంట్లో మాత్రం ఏం మాట్లాడడానికి వారు టైం దొరకదు. మన ప్రొఫెసర్ గారు అన్నారు కదా, ఓకే ఇవన్నీ ఏదో జరుగుతున్నాయి, వెనక ఏవేవో ఉన్నారు, స్టూడెంట్స్ తక్కువ ఉన్నారు, మిగతా వాళ్ళంతా ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు మొత్తం షో అంతా మేనేజ్ చేస్తున్నది ఒకళ్ళు అంటున్నారు, కానీ షో అంతా కంట్రోల్ చేస్తున్నది ఢిల్లీ పోలీస్ అంతా లక్షల మంది ఉన్నారు అక్కడ. వేనో ఊహించు. కానీ స్టూడెంట్స్ నే బ్లేమ్ చేసి రాళ్ళు తీసుకొచ్చి చేశారు, లేకపోతే శ్రీలంకని క్రియేట్ చేస్తున్నారు, లేకపోతే బంగ్లాదేశ్ క్రియేట్ చేస్తున్నారు అనేది ఒక ఈ అట్రిబ్యూట్ చేయటం అంత సమంజసం కాదు. ఒక్కొక్కసారి ఏమంటే చిన్న ఇష్యూ కూడా ఫ్లేరప్ అయిపోతుంది. ఇది ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ మనం చాలా వరకు వీ హ్యావ్ టు డూ సంథింగ్. ఎంత దూరం అవుతుంది అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లలో మనం ఎక్కడున్నాం ఈరోజు. ఈవెన్ ఐఐఎంస్ ఐఐటీస్ ఇవన్నీ బెస్ట్ రినౌండ్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కాంగ్రెస్ ప్రభుత్వం క్రియేట్ చేసినా ఇప్పుడు ఈ ప్రభుత్వం కంటిన్యూ చేస్తుంది. వీఆర్ వెరీ హ్యాపీ. కానీ ఏమవుతుంది, వాళ్ళకి అటానమీ లేకుండా మొత్తం వాళ్ళు ఇండైరెక్ట్ తీసుకొచ్చి నువ్వు ప్రొఫెసర్ ఏం టీచ్ చేయాలి, సిలబస్లు ఏం పెట్టాలి, ఇటువంటి అన్నిటి కూడా ఇంటర్ఫియర్ అయ్యే. ఎడారి దొంగల చరిత్ర చదవమంటారా మమ్మల్ని? ఎలాగో ఇప్పుడు మనం చదివేశాం, ఈ జనరేషన్స్ కూడా ఎడారి దొంగల చరిత్రలు చదువుకోవాలా? చరిత్ర వదిలిపెట్టాలి. నేను చరిత్ర గురించి మాట్లాడలేదు, నేను సైన్స్ గురించి మాట్లాడుతున్నానండి. మనం ఎక్కడ పోతున్నాం? సైన్స్ గురించి ప్రభుత్వం పట్టించుకోలేదా? ఇప్పుడు ఈ 10 ఏళ్లలో వచ్చిన ఇన్స్టిట్యూషన్స్, సార్ ఒకసారి అంబాసిడర్ గారు, ఈ 10 ఏళ్లలో వచ్చిన ఇన్స్టిట్యూషన్స్ లెక్క తీద్దామా ఒకసారి? వేరే డిబేట్లో మళ్ళీ లెక్క తీద్దామా? ఈ 10 ఏళ్ళు మీరెన్ని తీశారు? అమెరికా డీప్ సీక్ అనేది తీసుకొచ్చి మొత్తం ఎంత దూరం పోతున్నారు. మనం ఏం చేస్తాం? మన ఎడ్యుకేషన్ ఎక్కడ పోతుంది? ఏమనంటే ఆ చరిత్ర అనేది, లేకపోతే రిలీజన్ అనేది, ఇవి కాదు. మనకు ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఇవ్వవలసినంత ప్రాధాన్యత, ఇవ్వవలసినంత ఫ్రీడమ్, అంటే చేయవలసినంత ఎంకరేజ్మెంట్ ఎక్కడ జరుగుతుంది? ఇవన్నీ కనుక చక్కగా ఉంటే మరి మన ప్రొఫెసర్స్, మన బ్రైట్ బ్రెయిన్స్, ఇంటలెక్చువల్స్, ఇవన్నీ మన దేశం ఎక్కడ పోతున్నది? మన పక్కనున్న దేశం అమెరికాను ఢీకొట్టి అమెరికాను ఇప్పుడు నేను డిప్లొమాటిక్ కమ్యూనిటీలో చూశాను కదా. ఒకప్పుడు నేను సర్వీస్లో జాయిన్ అయినప్పుడు ఇండియా అంటే చైనా చాలా గౌరవించేది. ఒక స్టేజ్కి వస్తా ఇండియా నథింగ్, దే ఆర్ నథింగ్ బిఫోర్ అస్. మేము మెయిన్ టేబుల్లో కూర్చుంటే కూడా వాళ్ళకి ఇండియా అనేది కూర్చోబెట్టారు. అమెరికా, చైనా, రష్యా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ ఉంటే సరిపోతుంది. ఆ స్టేజ్కి వచ్చిందంటే అఫ్కోర్స్ నేను అనేది ఏంటంటే ఈ 14 సంవత్సరాల నుంచే ఇదంతా జరిగిందని, మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ల్యాబ్స్ చాలా జరిగినాయి. అలా జరగబట్టే కొంతవరకు ఓకే. బట్ ఎన్నో ఇంపార్టెంట్ థింగ్స్, ఐఐఎంస్, ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషన్ మనం చూస్తే, రీసెర్చ్ మనం చూస్తే
లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ వద్ద ఇప్పుడు ఏమవుతుంది, నువ్వేమైనా రీసెర్చ్ చేయాలనుకున్నావు అనుక నేను ఇమీడియట్ గా ఈ డిపార్ట్మెంట్ ఇంకొక డిపార్ట్మెంట్ కు మార్పిస్తున్నారు. అంటే ఇంటర్ఫియరెన్స్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషనల్స్ లో, ఎడ్యుకేషన్ పర్టికులర్ రీసెర్చ్ లో అది ఎక్కువైపోతుంది. నేను ఇప్పుడు ఈ నీట్ అనేది, ఈ సిబిఎస్ఈ అనేది, తర్వాత ఇంకా అదర్ ఈ ఎగ్జామ్స్ లో జరిగే పేపర్ లీక్స్, తర్వాత ఈ సూసైడ్ల కంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా దెబ్బతింటుంది. అది మనం చాలా ఆలోచించుకోవాలి. డిస్కషన్ తరువుగా జరగాలి పార్లమెంట్ లో. అసలు ఎందుకు భయం, ఎందుకు? మీరు మొదటి అంటూనే ఉన్నారు వాట్ ఈస్ రాంగ్ ఇఫ్ దే స్టార్ట్ ఇమిడియట్లీ. ఖచ్చితంగా జరగాలండి, ఖచ్చితంగా జరగాలి. పార్లమెంట్ లో డిస్కషన్ జరిగి తీరాల్సిందే, విద్యారంగంలో సంస్కరణలు తెచ్చి తీరాల్సిందే. కాకపోతే రెండింటిని కలిపి చూడడం. జమాతకి ఏం పనండి వచ్చి ఈ ఆందోళనకు మద్దతు ఇవ్వడానికి ఢిల్లీలో? మీరు అన్నది ఇప్పుడు అపోజిషన్ పార్టీస్ అన్నప్పుడు అపోజిషన్ పార్టీ అపోజిషన్ పార్టీ కాదు, ఒక రిలీజియస్ ఇన్స్టిట్యూషన్, రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ జమాతే అనేది. కాంగ్రెస్ పార్టీ కూడా ఆపుతోని కంప్లీట్ చేసుకుంటారు. అలానే కాదు, ఇప్పుడు అపోజిషన్ పార్టీ ఒక రోల్ ప్లే చేయాల్సినప్పుడు ఆ రోజు ఎందుకు రైట్ ఆంజనేయ రెడ్డి గారు, కైండ్లీ కంక్లూడ్, టైమ్ ఇస్ అప్. బ్రీఫ్ గా, నో ఎమోషన్స్, ఓన్లీ సబ్జెక్ట్, నో ఎమోషన్స్. నేను నో ఎమోషన్స్, కానీ అబద్ధాలు మాట్లాడకూడదు. అంబాసిడర్ గారు భారతదేశంలో ఉన్నారు, ఇంకా ఇతర దేశం అంబాసిడర్ ఉన్నారు, నాకైతే తెలియదు. ఈ రోజు ఎడ్యుకేషన్ యూనివర్సిటీస్ 3 times. ఐ టేక్ స్ట్రాంగ్ అబ్జెక్షన్ అండి. అంబాసిడర్ గారి మీద మీరు చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి. నాకు ఆయన తెలుసు, 35 ఏళ్ళు ఆయన ఇంటిగ్రిటీ, నేను సబ్జెక్ట్ పరంగా ఆయనతో వాదిస్తా, బట్ హై రిగార్డ్స్ ఫర్ హిమ్. ఈ రోజు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 3 times పెరిగింది, ఐఐటి 3 times పెరిగాయి, ఐఐఎం 3 times పెరిగాయి. ఈ రోజు మెడికల్ కాలేజీ సీట్లు నాకు ముందు మాట్లాడిన ఆయన పెరిగాయని చెప్పారు. ఆయనేమి అబద్ధం చెప్పాలి అంబాసిడర్ గారు. అది పెరిగింది కాదు సార్, మనం పాలసీ పరంగా విభేదించుకుందాం. తీసుకొస్తున్నారు ఎడ్యుకేషన్ లో తీవ్రమైన ఈ రోజు సైన్స్ ఎంత అభివృద్ధి చెందింది. ఒక ప్రైవేట్ సంస్థలో స్కై రూట్ అనేవాళ్ళు ఈ రోజు సాటిలైట్. ఒక్క నిమిషం వారు మాట్లాడతారు, ప్రభాకర్ గారు మాట్లాడతారు. ప్రభాకర్ గారు కైండ్లీ కంక్లూడ్ అండి, టైమ్ ఇస్ అప్, కైండ్లీ కంక్లూడ్. వాసుదేవ్ గారు, అంటే ఇందాక దాకా మనందరం కూడా డిస్కస్ చేసేది ఈ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం కోసం. దీనిలో యాంటీ ఎలిమెంట్స్ ఉన్నారా లేరా అనేది ఒకటి పార్లమెంట్ లో చర్చ పెడితే, చర్చలో కరెక్ట్ గా ఇన్వెస్టిగేషన్ ఏమైనా జరిగితే పోలీసులు దెబ్బలు తగిలి, లేకపోతే విద్యార్థుల తల్లిదండ్రులు, ఐసీలో ఉన్నటువంటి వాళ్ళు, హాస్పిటలైజ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. లెట్ ఇన్వెస్టిగేషన్ ఏమంటే జరగనివ్వండి. కానీ నేను ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా ఒక అంశాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను.